ప్రభుత్వం సూపర్ 6 హామీల అమలుపైన స్పష్టత ఇస్తుంది. అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున తల్లి ఖాతాలో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకం పైన తాజాగా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం అమలు కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే అందరికీ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. మరో పథకం మహాశక్తి అమలుపైన ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మహాశక్తి పథకం ద్వారా 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఆర్థిక సాయం అందిస్తామని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామన్నారు. పథకం అమలు కోసం విధి విధానాలు రూపొందిస్తున్నామని, త్వరలోనే జారీ చేస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని శాసన మండలిలో సభ్యుల ప్రశ్నకు మంత్రి సంధ్యారాణి సమాధానంగా చెప్పారు. ఇక మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం పైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఈ పథకం అమలుపైన అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ పథకాన్ని ఆగస్టు 15న విశాఖలో ప్రారంభించాలని ప్రభుత్వం నూతన ప్రాయంగా నిర్ణయించింది. తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుంటూనే సంక్షేమ పథకాల కొనసాగింపు పైన ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. అమలుపైన అధికారికంగా ప్రకటన చేయనుంది.